వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశాన్ని ప్రధాన ఉపాధ్యాయురాలు విద్యార్థులకు క్రమశిక్షణతోనే ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని HM కేదార్నాథ్. అయ్యప్పరెడ్డిపాలెంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు సుల్లూరుపేట శాసనసభ్యురాలు నెలవెల విజయశ్రీ. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై పంచులేశారు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వెళితే తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాలయం కేంద్రంగా నడుపుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన శ్రీనివాసులు లక్ష్మీ గాయత్రి అనే నవవధువుకు ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, హైమావతమ్మ, లావణ్య, మధుకిరణ్ రెడ్డిల కుటుంబ సభ్యులు 40,000 రూపాయలు విలువ చేసే మంగళసూత్రం, పసుపు, కుంకుమ, చీరా సారెలను మాజీ సొసైటీ అధ్యక్షులు కొడవలూరి దామోదర్ రెడ్డి, సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు చేతుల మీదుగా వధువు తల్లిదండ్రులు శ్రీనివాసులు, నాగరాజాచార్యులు, సాయి కృష్ణవేణులకు అందజేశారు. ఈ సందర్భంగా కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుందని, అందులో భాగంగా ఈరోజు ఆర్థికంగా వెనుకబడిన ఆడబిడ్డకు వివాహ సందర్భంగా క్రతువులో ప్రధానమైనటువంటి మంగళసూత్రం ఇంటి ఆడబిడ్డకు ఇచ్చినట్లుగా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. ఈ సందర్భంగా దాతలకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శ్రీనివాస్ యుగంధర్, శ్రీరామసేన అధ్యక్షులు కొడవలూరి హరీష్ రెడ్డి, కార్యదర్శులు పోలిపాటి శివకుమార్, మురికపూడి శ్రీనివాస్ చక్రవర్తి, వాకాని కళ్యాణకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. బాలిరెడ్డిపాలెం సీతారామ ఆలయ వేదికగా ఏర్పడినటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేక కార్యక్రమాలను ఈ జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు లాంటి జిల్లాల్లో కూడా వారికి తగిన రీతిలో ఇతరుల సహాయ సహకారాలతో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈనాడు చేసేటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తాను. ఒక వివాహం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఇది పరమ పవిత్రమైనటువంటి ప్రక్రియ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీనికి సహకరించినటువంటి రామిరెడ్డి వెంకటరామరెడ్డి, హైమావతమ్మ, లావణ్య, మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యులు, అసలు ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ మొదలుపెట్టడంలోనే ప్రధానమైనటువంటి పాత్ర వాళ్ళది. వాళ్ళు ఇతర దేశాలలో నివసిస్తున్న ఈ హైందవ ధర్మం మీద ఉండేటువంటి ఒక అభిమానంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి కుటుంబం. ఈ కార్యక్రమానికి కూడా ఆ కుటుంబం సహకారం అందించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. వారి వదాన్యతకు భగవంతుడు వారికి మరింత చేసేటువంటి మనసునిస్తారని చెప్పి, వారికి ఆ శక్తిని కూడా ప్రసాదిస్తారని చెప్పి ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ, ఈనాడు శ్రీనివాసుల నాగరాజాచార్యులు, వారి సతీమణి సాయి కృష్ణవేణి గారుల కుమార్తె లక్ష్మీ గాయత్రి గారి వివాహ సందర్భంగా ఇస్తున్నటువంటి ఈ సహకారం ఒక మనసుతో ఇచ్చేటువంటి ఒక బహుమతిగా నేను భావిస్తూ, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థ సభ్యులకు, దీన్ని నిర్వహిస్తూ దీన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి అనంతాచార్యుల వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
శ్రీరామ్. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం గ్రామ వాస్తవ్యులు మండలం మరియు గ్రామ వాస్తవ్యులు శ్రీమాన్ శ్రీనివాసుల నాగరాజాచార్యుల వారు, వారి సతీమణి సాయి కృష్ణవేణి గారుల కుమార్తె లక్ష్మీ గాయత్రి వివాహ సందర్భంగా ఆర్థికంగా వెనకబడిన వారికి సహాయం చేయాలనే సదుద్దేశంతో ఈ సంస్థని ప్రారంభించినటువంటి దాతలు, వదాన్యులు, ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి కుమార్తె లావణ్య, కుమారుడు మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో 40,000 రూపాయలు విలువ చేసే పసుపు, కుంకుమ, మంగళసూత్రం, చీరా సారెలను ఒక ఇంటి ఆడబడుచుకు ఇచ్చినట్లుగా వారు అమెరికాలో ఉన్నప్పటికీ మన హైందవ సాంప్రదాయాన్ని కనిపెట్టుకొని కాపాడుతూ ఉన్నటువంటి, కనురెప్పలా కాపాడుతున్నటువంటి అర్చక పురోహిత కుటుంబాలపై వారికి ఉండేటటువంటి అభిమానాన్ని చాటుకుంటూ ఒక ఇంటి ఆడబడుచుకు పంపించినట్లుగా వీటన్నింటినీ వారు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఈశ్వరవాక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా పేరెంట్స్ అండ్ టీచర్ సమావేశాన్ని ప్రధానోపాధ్యాయులు కేదార్నాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులకు క్రమశిక్షణతోనే ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని హెచ్ఎం కేదార్నాథ్ అన్నారు. విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ బీసీసీఎల్ కార్యదర్శి గుండెపోయిన కస్తూరయ్య, సర్పంచ్ ఆములూరి బంగారమ్మ, స్పెషల్ ఆఫీసర్ శేషమ్మ, సౌటూరు పుల్లయ్య, టీచర్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మాటలు తీసుకోండి కూతుళ్ళ దగ్గర లేదా కొడుకుల దగ్గర, నేను లెక్కల్లో ఇవో 10 వచ్చాయి, నెక్స్ట్ టైంకి ఇందాక ఫస్ట్ ప్లేస్ సంపాదించిన మౌనిక కదమ్మా, మౌనిక గారి ఫస్ట్, రాణమ్మకి సెకండ్. అభ్యసన స్థాయి అంటే వాళ్ళు ఏ సబ్జెక్టులలో ఎన్నెన్ని మార్కులు సంపాదించుకున్నారు, ఆ మార్కులు వాళ్ళ తల్లిదండ్రులకి తెలియచేయడం కోసం, అంటే ఉపాధ్యాయులకి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి మధ్య ఒక బాండింగ్ని ఏర్పరచడం కోసం మనం ఈ మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా అదే. ఏంటంటే ఇంతకాలం జరిగింది, ఏదో పిల్లలు పరీక్షలు రాస్తారు, మార్కులు సంపాదించుకుంటారు, ఈ మార్కులు మా దగ్గరే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవు. కానీ ఈరోజు ఈ మెగా పేరెంట్స్ మీటింగ్లో జరిగింది ఏంటంటే ఈ మార్కులు ఇప్పుడు తల్లిదండ్రుల చేతుల్లో ఉన్నాయి. ఒకసారి వెనక్కి చూస్తే అందరూ ప్రోగ్రెస్ కార్డులు పట్టుకో ఉన్నారు. ఈ ప్రోగ్రెస్ కార్డులు కూడా ఇంతకుముందు కేవలం ఇలాంటి కార్డు ఒకటి ఇస్తున్నారు. నీకు అందరూ తెలుసా బంధుల సాయి
సాయి నిఖిలేష్ ఢిల్లీకి పోయి బంగారు పథకం సంపాదించాడు. మీరందరూ కూడా అదే విధంగా బంగారు పథకం సంపాదించాలంటే కష్టపడాలా, బాగా చదవాలి. ముందు వాళ్ళని పంపించమంటున్నాడు. మీలో ఎవరైనా ఆహారం బాగాలేకపోతే మాకు వచ్చి చెప్తే, చెప్తున్నా మీకు, అన్నం బాగాలేకపోతే, కూర బాగాలేకపోతే మాకు వచ్చి చెప్తే వెంటనే వాళ్ళని మార్పు చేయదైనా సరే, లేదు కూరలు మార్చేదైనా సరే, ఏదైనా చేస్తాం. మీరు చదువుకునేదే ముఖ్యం, బాగా చదువుకోవాలా, మంచి పేరు తేవాలా ఈశ్వర గ్రామానికి అని కోరుకుంటూ మీకు అందరికీ నా ఆశీర్వాదాలు ఇస్తూ చదువుతాడు ఆ టీచరు. ఈయన చెప్పేదంతా సుళ్ళు. ఎంఈబిఈడి బిఎస్సి బిఈడి చదివిన వాళ్ళు చదువు చెప్తున్నారు, అయినా మనకి ఇష్టపడదు. మా పిల్లకాయలంతా విద్యానగరు, నెల్లూరు, గూడూరులో చదువుతున్నారమ్మని చెప్తారు. వాళ్ళు చేసి చెప్పేది ఎవరు? ప్రైవేట్ స్కూల్లో చెప్పేదంతా 10వ తరగతి పిల్లకాయ, 10వ తరగతి పిల్లకాయలు, టీచర్లు కాదు. వాళ్ళ జీతం ఎంత? 5,000. వీళ్ళ జీతం ఎంత? 1,50,000. 1,50,000 ధర చేస్తా, 5,000 ధర చేస్తా, 1,50,000 ధర చేస్తే 5,000 ధర చేస్తే కాదు. మనకేమనిపిస్తుంది? అదే రంగులు పూసుకునే వాళ్ళకి. పిల్లలకి, తండ్రులకి అందరికీ కూడా వందనాలు, ధన్యవాదాలు. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ప్రభుత్వం తలపెట్టింది అనేది తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మామూలుగా అయితే పేరెంట్స్ మీటింగు అంటే గత కాలంలో కూడా మనం పేరెంట్స్ మీటింగ్ చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం నిర్వహించుకున్నాం. అయితే ఆ మీటింగ్కి ఈ మీటింగ్కి తేడా ఏంటి అంటే, ఈరోజు జరిగేటటువంటి మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది పిల్లల యొక్క కింద ఉన్న విద్యార్థులకు నా ఆశీర్వాదం. ఈరోజు మన కార్యక్రమం ఆత్మీయ సమావేశం, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం. దీనికి కారణం మన ప్రీతమ నాయకుడు విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే సునీల్ అన్న గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరిపించాలని చెప్పారు. అదేవిధంగా మీరందరూ కూడా ఈరోజు ఇంతమంది తల్లిదండ్రులు రావటం చాలా సంతోషం. మేము 10 గంటలకే వచ్చాం, అప్పుడు ఎవరు రాలేదు, 6 మంది 7 మంది వచ్చినారు. 2 ప్రోగ్రాంలు జరుగుతున్నాయి, ఇక్కడ రెవెన్యూ సదస్సు కూడా జరుగుతూ ఉంది. ఈరోజు తల్లిదండ్రుల పాత్ర ఇంతకుముందు కూడా మధ్యలో ముగిసిపోయింది. స్కూళ్ళల్లో తల్లిదండ్రులను పిలిచి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మాట్లాడేవాళ్ళు, ప్రోగ్రెస్ ఇంటికి పంపించేవాళ్ళు. ఇంటికి పంపించి తండ్రి చేసి సంతకం పెట్టుకోరమ్మనేవాళ్ళు. ఈ అబ్బాయి ఏ విధంగా చదువుతున్నాడు, చదవలేదు, స్కూల్కి రావట్లేదు, అటెండెన్స్, మార్కులు, వాడు ఏం చేస్తున్నాడు అనే దానికి ఒక ఇది ఇచ్చేవాళ్ళు. అంటే క్రమశిక్షణ. ఈ అబ్బాయి ఏ విధంగా ఉన్నాడు, మెయిన్ మార్కుల కన్నా ఇప్పుడు మనం తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పిల్లకాయలు క్రమశిక్షణగా ఉండారా లేదా. క్రమశిక్షణగా ఉండాలంటే మనం తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో ఎంతో ఆర్భాటంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ తహసీల్దార్ సిఐ, ఎస్ఐ, ఎంఈఓ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు, తండ్రులకు టంగ్ ఆఫ్ వార్ నిర్వహించడం జరిగింది. గెలుపొందిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం తల్లిదండ్రులకు విద్యార్థుల స్థితిగతులను తెలియజేయడం, కార్యక్రమంలో తల్లిదండ్రులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు, ప్రిన్సిపాల్ రామానుజాచార్యులు మరియు వైస్ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, బోధనా సిబ్బంది పాల్గొన్నారు. కానీ మా దగ్గర పిల్లలు దూరభారం నుంచి వచ్చున్నారు కాబట్టి వాళ్లకు అవకాశం కోసం ప్రతి నెల 2వ ఆదివారం రోజు మేము పేరెంట్స్ ప్రతి నెల 2వ ఆదివారం మేము మీటింగ్ పెడతాము. ఆ విధంగా మామూలుగా అయితే రేపు ఉండాలి మనకు, కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసి ఈ రోజు చెప్పారు కాబట్టి ఓ ముత్యాలమ్మ, ఓ ముప్పలమ్మ, ఓ పున్నమిగమ్మ, ఓ పుత్తడిగమ్మ, ఓ రామమ్మ, రామమ్మ.
మీద సింగేసి సింగుమంటేనమ్మా మీరైతే ఇక్కడ అయితేనా ఇద్దరు ఐదు వచ్చారు ఇక్కడ ఇద్దరు ఐదు వస్తుంది సార్ అమ్మ ఇచ్చిన పట్ట అవసరం అక్క ఇది వీడియో చూసి చదవలేదు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన పేరెంట్స్ థ్యాంక్ యూ సెంటర్ లేదా రైట్ మీరు పోలీసు 6 మంది ఉన్నారు స్కూల్ కి విచ్చేసిన మన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు. ఈ స్కూల్ గురించి మీరు వినే ఉంటారు, మంచి చరిత్రకర స్కూల్ ఇది. దీనిలో ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు మీ విద్యార్థుల్ని చక్కదిద్దే పనిలో బాగా ఉన్నారు. సార్ వాళ్ళు చెప్పినట్టు విద్యార్థులందరూ బాగా క్రమశిక్షణతో శ్రద్ధగా చదువుకోవాలి. వాళ్ళందరూ మంచిగా చేసుకొని ఇక్కడ మంచి ప్రయోజకులు కావాలని కోరుకుంటున్నాను. అందరికి కూడా నా నమస్కారాలు. మరి ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని మెగా సిటిఎం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని యొక్క ఉద్దేశం మనకు తెలుసు, మన బడి మన పిల్లలు మనం చేసుకునేటువంటి పండుగ. మరి దీన్ని ఎందుకు ఒక పెద్ద ఎత్తున చేయడం జరిగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి దీని మీద సారించాలి. మరి పాఠశాలల మీద తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యం పెంచాలి. మరి ఆ పిల్లలు, ఎందుకంటే మనం ఈరోజు చూస్తున్నాం, వ్యవసాయం చేస్తాం, సంవత్సరానికి 2 కార్లు పండిస్తాం. 2 కార్లు పండించేదానికే మనం చాలా కష్టపడుతుంటాం. అటువంటిది మన పిల్లలు 100 సంవత్సరాల భవిష్యత్తు వాళ్ళది. మరి వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి మనం ఎంత కష్టపడాలి? ఇక్కడే కష్టపడాల్సినటువంటి అవసరం అయితే లేదండి. పారా పలుకు తీసుకొని మీకు అందుబాటులో వీలున్నటువంటి సమయంలో ఇక్కడికి రావడం, మా పిల్లలు ఎలా చదువుతున్నారు అంటూ వాళ్ళని వాకపు చేయడం, అదేవిధంగా మీ పిల్లల యొక్క బాగోగులు వాళ్ళు ఎలా చూస్తున్నారని చూసుకోవడం అనేది పరిమితం అయి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా, ఎందుకంటే మన పిల్లలు రేపటి భావి పౌరులు కాబట్టి వాళ్ళ సత్పౌరులుగా తీర్చిదిద్దాలి. వాళ్ళ యొక్క నడవడిక కావచ్చు, వాళ్ళ యొక్క అలవాట్లు కావచ్చు, వాళ్ళ యొక్క క్రమశిక్షణ కావచ్చు, అంతా కూడా ఇక్కడే రూపొందించబడుతుంది. చిన్నపిల్లలు మీకు తెలుసు,
మన దగ్గర మునిగారం ఉంటుంది మన పిల్లలకి. కానీ ఇక్కడ అందరితో పాటు ఏ విధంగా కలిసిపోవాలి, మంచి అలవాట్లు ఏ విధంగా చేసుకోవాలి, క్రమశిక్షణగా ఎలా మెలగాలి. ఎందుకంటే ఒక క్రమశిక్షణే జీవితానికి భావి పునాది లాంటిది. ఎవరైతే క్రమశిక్షణగా పెరుగుతారో వాళ్ళ భావి జీవితం అంతా కూడా చక్కటి ఆనందంతో సంతోషంతో జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పిల్లలు అంటే ఇక్కడ సమాజం యొక్క భాగస్వామ్యాన్ని తీసుకుంటున్నారు. ఈ స్కూల్ మంది, ఈ విద్యార్థులు, ఈ ఉపాధ్యాయులంతా కూడా మన వాళ్ళు అన్నటువంటి ఎప్పుడైతే భావన మీకు అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యాయ వర్గానికి ఉంటుందో పేరెంటల్ కేర్, మీరు ఏ విధంగా మీ పిల్లల్ని అభిమానిస్తారో ఇక్కడ కూడా అదే విధంగా అభిమానం ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు మీరు వచ్చి మీ విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళ చదువు ఎలా ఉంది, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది అని ఇక్కడ ప్రధానాచార్యులు అదేవిధంగా ఉపాధ్యాయులు ఉంటారు. వాళ్ళతో చక్కగా మాట్లాడడం ద్వారా మరి వాళ్ళ యొక్క భావి జీవితం చక్కగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరంతా దృష్టిలో పెట్టుకొని అందుకనే ఒక పెద్ద ఎత్తున ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మనకి గత నెల ముందు మనకి పేరెంట్స్ మీటింగ్, మెగా మీటింగ్స్ అని పెట్టి డిఈఓని ప్లస్ ఎంఈఓస్ని అందరినీ కూడా ఒక దగ్గర పెట్టి మీటింగ్ పెట్టి ఈ మీటింగ్స్కి దేనికిరా అంటే చదువులో మనం ఎంత స్థాయిలో ఉన్నాము, గవర్నమెంట్ బడుల్లో స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఎన్నో గవర్నమెంట్లు వస్తుంటాయి పోతూ ఉంటాయి, చదువు అనేది మాత్రం మనకి నేర్పించింది. ఎందుకంటే అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టారు అంటే ఒక అంబేద్కరే మనకి రుచి చూపించాడు, రాజ్యాంగం రాశాడు. ఆయన చదివిన డిగ్రీలు కావచ్చు మనం కూడా చెప్పలేము, కూర్చుంటే దాదాపు ఆయన చరిత్ర గంట సేపు చెప్పుకోవచ్చు మనం ఆయన చరిత్ర గురించి. కాబట్టి ఆయన ఇచ్చిన రిజర్వేషన్స్ కావచ్చు లేకపోతే ఏవైనా మనం స్టూడెంట్స్ ఉండడం వలన ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్, మీరు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సార్ చెప్పినట్టుగా క్రమశిక్షణ అనేది ముఖ్యం. మనకి ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ అనేది ఉండాలి. అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళకి తగ్గట్టుగా బిహేవ్ చేయాలి. ఒక తండ్రిని చూసే కొడుకు ఎదుగుతాడు, ఒక తల్లిని చూసే కూతురు ఎదుగుద్ది. కాబట్టి ఇప్పుడున్న సొసైటీలో ఏమైందిరా అంటే ఫోన్లు పిచ్చి ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరు ఊర్లకి హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఫోన్లు చూస్తున్నారు. పక్కన ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అయ్యప్పరెడ్డి పాలెంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు సుల్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ హాజరయ్యారు. సుల్లూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ నేతలు, కార్యకర్తలకు స్థానిక టీడీపీ నాయకులు కలిపేడు కృష్ణయ్య స్వాగతం పలికారు. అనంతరం శాసనసభ్యురాలు వెలవెల విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో జరిగిన భూదందాలను, కబ్జాలను, అక్రమాలను వెలుగుతీసే విధంగా ఎవరు భూమి వారి హక్కుగా భావించే విధంగా ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఖచ్చితంగా పేదల భూమి పేదల హక్కు అని దీనిని హరించే విధంగా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు. మన గ్రామంలో దాదాపు ఏంటంటే ఈరోజు మనకి ఏంటంటే రెవెన్యూ సదస్సులకు గాను దాదాపు 39 అర్జీలు మనకి వచ్చినాయి, 7 వచ్చాయి. ఆ విధంగా రకరకాలుగా ఏంటంటే మళ్ళీ పెన్షన్స్కి తర్వాత వచ్చి హౌస్ సైట్కి కావాలని అప్లికేషన్స్ అన్నీ కూడా వచ్చినాయి. ఆ అప్లికేషన్స్ అన్నిటి కూడా ఏంటంటే ఇప్పుడు సత్వరం ఏంటంటే ఇంకా మేమే డైరెక్ట్గా గవర్నమెంట్ ప్రింటెడ్ అప్లికేషన్స్ ఫామ్స్ ఇవ్వడం, అదేవిధంగా గవర్నమెంట్ అప్లికేషన్ చేసుకుని వచ్చిన తర్వాత దానికి అక్నాలజ్మెంట్ ఇవ్వడం, అక్కడే మళ్ళీ సభాధ్యక్షుడు గౌరవనీయులు మన
భూ సమస్యలు పరిష్కరించే దాంట్లో మీరు జోక్యం చేసుకోండి. వాళ్ళకి శ్రీరామ్ ప్రసాద్ గారు తెలియజేసినట్టు మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, మా భూమిని మేము సాగు చేసుకుంటున్నాం అని చెప్పననే భావంతో మనం లేకుండా మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నామో, ఏదైతే భూమి సాగు చేస్తున్నామో అది రికార్డులో ఉందా లేదనేది పరిశీలించుకోవాలి. అది యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాటు రాష్ట్రం మొత్తం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం, వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రవేశపెట్టి జనాలు ఎవరికి వాళ్ళ ల్యాండ్ మీద వాళ్ళకి అంటే భరోసా అంతా తీసేసి చేయడం జరిగింది. మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రెండో సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద సంతకం చేయడం జరిగింది. ఆయన నేనున్నానని భరోసా అందరికీ ఇచ్చారు. అదేవిధంగా మన ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. ఇటు సంక్షేమం అటు అభివృద్ధి కాకుండా మీ రక్షణగా ఉన్న ల్యాండ్ని కూడా మీకు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది. అలాగే మీకు ఎలాంటి సమస్యలున్నా భూ సమస్యల్లో రీసర్వేలు కావచ్చు, అలాగే భూ కబ్జాలు కావచ్చు, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అధికారుల చుట్టూ మీరు తిరగాల్సిన అవసరం లేదు. అధికారులే మీ ఊరికి వస్తున్నారు. మీరు దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఎలాంటి సమస్య ఉన్నా సరే అధికారుల దృష్టికి తీసుకురండి. ఇక్కడే మీకు తొందరగా పరిష్కారం దొరుకుతుంది. అలాగే మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. అధికారులు అలాగే ఈ ప్రజాప్రతినిధులందరూ మీకు అండగా ఉంటారు. మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఇక్కడ తీర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి పంచులేశారు. సీఎం చంద్రబాబుని తిడతావా బలిసిందాబే అంటూ ఫైర్ అయ్యారు. జగన్కు చిడతలు కొట్టే విజయసాయిరెడ్డికి చంద్రబాబుతో పోలికేమిటని ప్రశ్నించారు. రకరకాల తిట్లతో విజయసాయిరెడ్డిని చెడుగుడు ఆడుకున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒకరోజు పవన్ కళ్యాణ్ను తిడతాడని, మరోసారి పొగుడతారని, అందుకే విజయసాయిరెడ్డిని పిచ్చోడు అంటామని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. చంద్రబాబు పవన్ ఇద్దరు మంచివాళ్లే కాబట్టి కూటమిగా కలిశారని అన్నారు. కేవీరావు ఒక స్టూజీ, ఒక చెంచా. నువ్వేంద్రే జగన్మోహన్ రెడ్డికా? నువ్వు చెంచాగాడివి కదా, నువ్వు ఒక స్టూజీవి కదా, నువ్వు చిప్పు బ్యాచ్వి కదా. పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్ లో నుంచి బయటికి రాగానే చింగ చిప్ప కొట్టేది నువ్వు. చెమ్మ చెక్క చారిడేసి మొగ్గ అంటే విజయసాయి రెడ్డి. ఆ ఇళ్ళ చెమ్మ చెక్క అనగానే అబ్బా మా పొట్టోడు వచ్చేసాడు ఆ కొంపలోకి అనుకుంటారు వాళ్ళు. నేను అడుగుతున్నా, మేము అడిగిందేంద్రా వాల్యుయేషన్ అన్నావు. ఓకే, నువ్వు ఏ వాల్యుయేషన్ అన్నా తీసుకో. ప్రపంచంలో మ్యాథమెటికల్ థియరీలో, మ్యాథమెటిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో, స్టాటిస్టిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో, ఏదైనా ఏ వాల్యుయేషన్ చేసుకున్నా మేము అడిగింది ఒకటే. 2100 అంటే 2000 వేసుకో. 2000 ఎకరాలు 12 కోట్లకి ఏ పిచ్చోడు ఇస్తాడు? ఏ వాల్యుయేషన్ లో ఇస్తాడు చెప్పండి. 29,973 రూపాయలకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఎకరా దొరకద్దా? మేము అడిగిన పాయింట్ అది. ఏ వాల్యుయేషన్ వేసావు? ఏ వాల్యుయేషన్ తో నీకు 29,000కి ఎకరా దొరికింది? 4,000 ఎకరా 2,200 ఎకరాలు ఇచ్చిన ఆ మహానుభావుడు ఎందుకు ఇచ్చాడు? ఏంది పారిపోయాడా అమెరికాకి? పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు. పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు. పారిపోకుండా ఇక్కడ కేసు పెట్టుంటే మీరు సంపి గొంతు కోసి గుంతలో వేసి కప్పెట్టేసేవాళ్ళు. కేవీరావు ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలిసిండేది కాదు ఈరోజు. కానీ మీరేసిన స్కెచ్ లో ఒకటే తప్పు. కేవీరావు పిల్లకాయలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళ షేర్లు నువ్వు కొట్టలేకపోయావు. కాబట్టే 41%కి వచ్చి ఆ షేర్ ఆగిందని మేము మనవి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం.
ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశాన్ని ప్రధాన ఉపాధ్యాయురాలు విద్యార్థులకు క్రమశిక్షణతోనే ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని హెచ్ఎం కేదార్నాథ్. అయ్యప్పరెడ్డిపాలెంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు సుల్లూరుపేట శాసనసభ్యురాలు నెలవెల విజయశ్రీ. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై పంచులేశారు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ BCN న్యూస్.